Hello, my dear hardworking people. Welcome back to another new informative video on ESET 2026 ప్రిపరేషన్. ఏపీ ఈసెట్ అఫీషియల్స్ ఈసెట్ 2026 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి డేట్ రిలీజ్ చేశారు. అదే April 23rd, 2026. సో నౌ మెయిన్ థింగ్ ఈజ్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం ఉంది? ఎగ్జాక్ట్లీ 120 days ఉంది. అంటే 4 months టైం ఉంది. ఎగ్జాక్ట్లీ 23rd December, 23rd April కి ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. సో కంప్లీట్ గా 4 months టైం ఉంది. దట్ ఈస్ 120 days. ఎగ్జామ్ డేట్ చూసిన తర్వాత మీలో చాలా మంది పానిక్ అయి ఉండొచ్చు. ఏంటి ఇంత తక్కువ టైము, సీనియర్స్ కేమో మేలో జరిగింది, మాకేమో ఏప్రిల్లోనే ఉంటుందని చెప్పి డేట్ డిక్లేర్ చేశారని చెప్పి మీరు పానిక్ అయి ఉండొచ్చు. డోంట్ గెట్ పానిక్. దిస్ ఇస్ నాట్ టైమ్ టు గెట్ పానిక్. ఇప్పుడున్న ఈ టైం ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నదే మీరు ఆలోచించాల్సిన విషయం. సో దిస్ ఈస్ ద టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ స్మార్ట్లీ. ఇప్పుడు మీకు ఎంత టైం ఉంది ఈ సెట్ కి ప్రిపేర్ అవ్వడానికి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ దట్ 4 months టైం ఉంది. 120 days ఆఫ్ టైం అయితే మీ దగ్గర ఉంది. ఈ 120 days ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అన్నదే మెయిన్ పాయింట్. మీకు ఒక కీ థింగ్ చెప్తాను ఏంటంటే, ఈ టైంలో రైట్ వేలో మీరు రైట్ టాపిక్స్ ని చదివినట్లయితే మీరు అనుకున్నట్లుగా మంచి స్కోర్ చేయగలరు. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఒకవేళ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే నేను క్రాక్ చేయగలనా ఈ సెట్ అని చెప్పి. నా సైడ్ నుంచి నేను మీకు ఇచ్చే ఆన్సర్ అబ్సల్యూట్లీ ఎస్. మీరు ప్రాపర్ గా మెయిన్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీరు అనుకున్న రేంజ్ లో మీ ర్యాంక్ ఉంటది. స్ట్రాటజీస్ ఏంటి అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పాను. ఏంటది? బిట్స్ ప్రాక్టీస్ చేయడము, పీవైక్యూస్ ని ప్రాక్టీస్ చేయడము, రిపీటెడ్ గా వస్తున్న బిట్స్ ఏంటివి, అలానే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వీటిని మీరు అనలైజ్ చేసుకొని వాటిని ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్ గా మీరు అనుకున్న రేంజ్ లో మీ ఈసెట్ ర్యాంక్ అనేది ఉంటుంది. సో డోంట్ గెట్ ప్యానిక్. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇప్పుడు మీరు మీ ఈసెట్ ర్యాంక్ అనేది ఎలా డిసైడ్ అయి ఉంటుందంటే, ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు అన్న దాన్ని బేస్ చేసుకొని మీ ఈసెట్ ర్యాంక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హోల్ సిలబస్ చదవడం స్ట్రాటజీ కాదు. ఉన్న సిలబస్, ఆ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, రిపీటెడ్ గా వస్తున్నవి ఏంటి, అలానే రివిజన్, షార్ట్ నోట్స్, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడము, రిపీటెడ్ టాపిక్స్ చూసుకోవడము, రెగ్యులర్ గా చదవడం డిసిప్లినరీ మేనర్ గా. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఈ సెట్ మీరు అనుకున్న ర్యాంక్ తో మీరు క్రాక్ చేయగలరు. ఈ టైం అనేది మీరు పానిక్ అవ్వాల్సిన టైం కాదు. అలా అని చెప్పి టైం ఉంది కదా అని డిలే చేయాల్సిన టైం కాదు. ఎగ్జాక్ట్ టైం అంటే లిమిటెడ్ సఫిషియంట్ టైం ఉంది. యూటిలైజ్ దిస్ టైం ప్రాపర్లీ. మేక్ ఏ టైం టేబుల్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్.